హాయ్ ఫ్రెండ్స్, వీటిటి బ్యూటిఫుల్ ప్లేసెస్ స్పెషల్కి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయేది అద్దంకి నాంచారమ్మ ఆలయం గురించి. అమ్మవారు ఏ విధంగా ఇక్కడ వెలిసారు అనే దాని గురించి మనం ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందుగా మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయటం వల్ల మరిన్ని విషయాలు మీకు ముందుగానే నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. మన ఛానల్లో వచ్చేసి దేవాలయాలు, ఆలయ చరిత్ర, అక్కడ ఏమేమి చూడదగ్గ ప్రదేశాలు ఉన్నాయి, పిల్లలతో వస్తే సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయి అనే దాని గురించి పూర్తి వివరంగా చెప్పుకోవటం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే మీ వంతుగా మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మవారి ఆలయం చుట్టూరు ప్రదక్షిణం చేస్తూ అమ్మవారి ఆలయ విశేషాలు చెప్పుకుందాము. మన దేశంలో అమ్మవారి ప్రసిద్ధి ఆలయాలు ఎన్నో ఉన్నాయి. ఇంకా అమ్మవారు ప్రతి గ్రామంలో గ్రామ దేవతగా ఉంటూ భక్తులను ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటుంది. అయితే అద్దంకి నాంచారమ్మ ఆలయం ఎలా వెలిసింది, ఆలయ మహత్యం ఏమిటి అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాము. అమ్మవారి ఆలయం చుట్టూరు ఏ విధంగా ఉంది అనేది కూడా చూపిస్తూ మీకు అమ్మవారి ఆలయం గురించి చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చేసి అమ్మవారి ఆలయము ఎక్కడ వెలిసింది అనే దాని గురించి తెలుసుకుందాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా అవనిగడ్డకు కొన్ని కిలోమీటర్ల దూరంలో కృష్ణానదీ తీరంలో అద్దంకి నాంచారమ్మ ఆలయం ఉంది. ఈ ఆలయానికి దాదాపుగా 300 సంవత్సరాలకి పైగా చరిత్ర ఉంది. అద్దంకి నుండి వచ్చిన దేవత కావున ఆ అమ్మవారిని అద్దంకి నాంచారమ్మ అని భక్తులు పిలుస్తూ ఉంటారు. ఇప్పుడు వచ్చేసి అమ్మవారి ఆలయ చరిత్ర గురించి తెలుసుకుందాం. పూర్వం కొండవీటి రామన్న అనే రైతు ఉండేవాడు. ఒకసారి ఆయన నివసిస్తున్న ప్రాంతంలో తీవ్ర కరువు ఏర్పడటంతో ఆ గ్రామం నుండి అద్దంకికి తరలిపోయాడు. అయితే అద్దంకిలో ఒక యోగి శాపం కారణంగా నాంచారమ్మ తల్లి మానవ రూపంలో అద్దంకిలో సంచరిస్తూ ఉంది. అప్పుడు కొండవీటి రామన్నకి కనిపించిన నాంచారమ్మ తన నిజరూప దర్శనమిచ్చి, నన్ను భక్తితో రోజు పూజించు, నీకు కరువు బాధలు తొలగిపోయి నీవు మళ్ళీ నీ గ్రామానికి వెళ్ళిపోతావు అని చెప్పటంతో అతడు భక్తి శ్రద్ధలతో ఆ తల్లిని ప్రార్థించడం మొదలుపెట్టాడు. ఇలా కొంతకాలానికి కరువు నుండి బయటపడటంతో ఆ తల్లికి ఇచ్చిన మాట ప్రకారం విశ్వనాథపల్లిలో అమ్మవారి ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఈ విధంగా వెలిసిన ఆ అమ్మవారిని అప్పటి నుండి భక్తితో కొలవటం జరుగుతుంది. అమ్మవారిని నమ్ముకున్న భక్తులకి అమ్మవారు తన వెన్నంటూ ఉండి తన భక్తులని కాపాడుతుంది. ఇప్పుడు వచ్చేసి అమ్మవారి ఆలయం చుట్టూరు ఏ విధంగా ఉంది అనే దాని గురించి చూద్దాము. ముందుగా ధ్వజస్తంభానికి కొబ్బరికాయ కొట్టుకొని చుట్టూరు ఏ విధంగా ఉంది అనేది కూడా మీకు చూపించడం జరుగుతుంది. ఒక్కసారి చూడండి ధ్వజస్తంభం ఏ విధంగా ఉంది అనే దాని గురించి. అమ్మవారి ఆలయం ఎదురుగానే కళ్యాణ మండపం ఉంటుంది. ఇక్కడ వాతావరణం చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసి అమ్మవారి ఆలయం లోపలికి వెళ్తూ ఆలయం ఏ విధంగా ఉంది అనే దాని గురించి చూద్దాము. అమ్మవారికి పాల్గొన మాసం శుద్ధ విదియ నుంచి పౌర్ణమి వరకు అంటే 14 రోజుల పాటు అద్దంకి నాంచారమ్మ అమ్మవారికి జాతర నిర్వహిస్తారు. అంతేకాకుండా కృష్ణ పుష్కరాల సమయంలో కూడా భక్తులు కృష్ణానదిలో స్నానం ఆచరించి నాంచారమ్మ అమ్మవారిని దర్శించుకుంటారు. ఇలా జాతర సమయంలో అమ్మవారిని దర్శించుకోవటానికి లక్షల మంది భక్తులు తరలి వస్తూ ఉంటారు.
ఇది ఫ్రెండ్స్ అవనిగడ్డి దగ్గర ఉన్న విశ్వనాథపల్లిలో వేంచేసి ఉన్న అద్దంకి నాంచారమ్మ అమ్మవారి ఆలయం గురించి మీకు పూర్తి వివరంగా అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పటివరకు మన ఛానల్లోని ప్రతి ఒక్క వీడియోస్ని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మీ ఆదరణ ముందు కూడా ప్రతి ఒక్క వీడియోకి ఇలానే ఉంటుందని ఆశిస్తున్నాను. జై అద్దంకి నాంచారమ్మ తల్లికి జై అంటూ అమ్మవారి నామస్మరణ చేద్దాము. మీకు కానీ మన వీడియోస్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.